మామ అందరికీ నమస్తే. సో నేనైతే కనుక ఒక మంచి ఇంపార్టెంట్ మెసేజ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కనుక మనం ఓటింగ్ అనాలిసిస్ చేసాం కదా, ఆ వీడియో కింద పెట్టాము, ఖచ్చితంగా చూడండి మామ. సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో సబ్స్క్రైబ్స్ కన్నా ముందు నేను చెప్పేది ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ మెసేజ్ మీకు చెప్తున్నాను అనమాట. మనం ఓటింగ్ అనాలిసిస్ చేసాము. ఓటింగ్ అనాలిసిస్లో ఏమో అసలు ఆట ఆడిన వాళ్ళు టాప్లో ఉన్నారు, అసలు ఆటే ఆడలేదురా బాబు అన్న వాళ్ళనేమో ఒక రేంజ్లో కూర్చోబెట్టారనమాట. బిగ్ బాస్ రిలేటెడ్గా వాళ్ళ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటెడ్గా వాళ్ళ ప్లేయర్స్ ఎవడైతే ఆడాడో మామ ఈడు తోపురా అన్నోళ్ళనేమో వాళ్ళైతే కనుక కింద తొక్కేస్తున్నారు అనమాట. ఎందుకు ఈ బిగ్ డిఫరెన్స్ వస్తుంది? నిజంగా ఆడియన్స్ పరంగా ఆలోచించేది నిజమా, వీళ్ళు చెప్పేది నిజమా? ఇక్కడ రెండింటికి బిగ్ డిఫరెన్స్ ఉంది మామ. ఇక్కడ క్వైట్ ఆపోజిట్లో ఉందన్నమాట. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళేమో నామినేషన్స్ పరంగా తక్కువలో ఉన్నారు, నామినేషన్స్ పరంగా ఎక్కువ ఉన్న వాళ్ళేమో అసలు హౌస్లో అయితే కనుక పర్ఫెక్ట్గా ఆట ఆడైతే ఆడట్లా. సో ఎందుకు ఈ డిఫరెన్స్ ఉందని ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చెప్తాను మామ. మన వీడియో కనుక ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మామ. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను మామ లేట్ చేయకుండా, ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్స్తో కనుక ఈ వీడియో అయితే ముగిస్తాను. సో గేమ్స్ పరంగా చూసుకుంటే కనుక మంచిగా ఆట ఆడుతున్నైతే కనుక కళ్యాణ్, డీమాన్ పవన్, సుమనన్న, సంజన వీళ్ళైతే కనుక బాగా ఆడుతున్నారు మామ. ఆడియన్స్ పరంగా చూసుకుంటే కనుక వీళ్ళకే మంచి పొజిషన్లో నుంచోబెట్టారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే, సో ఒకటే జెన్యూన్ ఉందన్నమాట. ఇక్కడ నిజంగా కళ్యాణ్ అయితే ఆడుతున్నాడు, కళ్యాణ్ ఆట తీరు ఓకే అని చెప్పి ఆడియన్స్ అయితే కనుక మంచి పొజిషన్లో కూర్చోబెట్టారు. ఇక్కడ ఇంకా కొన్ని పర్సన్స్ అనమాట. ఇప్పుడు తనుజ ఉంది, తన గేమ్ ఏం ఆడుతుంది, గేమ్ సరిగ్గా ఆడదు, పద్దాకలు ఏడుస్తూ ఉంటుంది, తన గేమ్ స్ట్రాటజీస్ బాగు, ఎవరైనా మాట్లాడితే ఏమో ఆన్సర్ చెప్పదు, నాన్న అని చెప్పి బన్నీ గారిని ఎక్క తిరుగుతూ ఉంటుంది. తనేమో టాప్ పొజిషన్లో ఉంది. టాప్ పొజిషన్లో ఉండడానికి ఏమైనా రీజన్ ఉందా, బలమైన కారణం ఏంటో మనం ఓపెన్గా చెప్పడానికి నాకు క్వశ్చన్ మార్క్లో ఉండిపోయింది అనమాట. అలా చెప్తే మళ్ళీ ఆ తర్వాత ప్రాబ్లం అవుతుందని చెప్పి నేనైతే రివీల్ చేయట్లేదు. సో దాని తర్వాత ఏంటంటే కనుక లీస్ట్లో ఉంది డీమాన్ పవన్, దివ్య నిఖిత, దాని తర్వాత శ్రీజ, దాని తర్వాత ఫ్లోరా సైని, వీళ్ళు నలుగురు లీస్ట్లో ఉన్నారు. హౌస్ పరంగా చూసుకుంటే డీమాన్ పవన్ టాప్లో ఆడుతున్నాడు, ప్రతి గేమ్లో మంచి యొక్క పర్ఫార్మెన్స్, తన పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తున్నాడు. బట్ ఆడియన్స్లో పరంగా చూసుకుంటే తను పూర్లో ఉన్నాడు అనమాట. బిలో లీస్ట్లో ఉన్నది ఎవరైనా చెప్పుకోవాలనుకుంటే కనుక డీమాన్ పవనే. అసలు డే 1 నుంచి డీమాన్ పవన్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, బిహేవియర్ ఎలా ఉందో ఒక 2 minutes 3 minutes డిస్కస్ చేద్దాం. డే 1 నుంచి తన యొక్క యాటిట్యూడ్ బిహేవియర్ మంచిగానే ఉంది. హౌస్లో కూడా మంచిగా క్యాప్టెన్ అయ్యాడు. 2 weeks నామినేషన్స్లో లేడు. తను 2 weeks సంచాలకుగా ఉన్న ఆట అయితే ఎరక్కొట్టేశాడు అనమాట. సో సంచాలకుగా ఉన్న తన యొక్క కర్తవ్యాన్ని మంచిగా నిర్వహించాడని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో అలా నిర్వహిస్తూనే సో రితు చౌదరితో కొంచెం క్లోజ్గా మూవ్ అవడం అనేది ఓకే. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే హౌస్లో తను ఆడే విధానం, యూజ్ చేసిన స్ట్రాటజీస్ అవన్నీ కరెక్ట్గా లేవా? కరెక్ట్గా ఉంటే తను అన్ని గేమ్స్ మంచిగా ఆడినా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు డల్ అయ్యాడు అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అనమాట. సో అలా డల్ అయిపోయిన దానికి రీజన్ ఏమన్నా ఉందా? అసలు ఈ నామినేషన్స్లో సో ఓట్లు ఎవరైతే వేస్తున్నారో బిగ్ బాస్ హాట్స్టార్ని యూజ్ చేసుకొని, సో అక్కడ ఏమైనా మిస్టేక్ ఏమైనా జరుగుతుందా అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అనమాట. ఎందుకంటే కనుక డీమాన్ పవన్ ఒక్కడే కాదు, ఇక్కడ డీమాన్ పవన్ మంచిగా ఆడుతున్నాడు, అన్ని ప్రారంభాలు తీసుకుంటే తక్కువలో ఉన్నాడు అనమాట. అటుపక్క తనుజ ఏమో గేమ్ అసలు అంతగా ఆడట్లేదు, తనేమో నామినేషన్స్లో ఉన్న లిస్ట్లో ఏమో పైన ఉంది. ఇంత మంచిగా ఆడుతున్నాడు డౌన్లో ఉండడం ఏంటి? అసలు ఏం ఆడకుండా ఒక ఇదిలా ఉన్న ఆవిడ పైన ఉండడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇది ఫ్యాన్ బేస్ నామినేషన్ జరుగుతుందా, లేకపోతే కనుక నిజంగా సో తను సీరియల్స్లో యాక్ట్ చేసి అంతా ఉండడం వల్ల తనకి పాపులారిటీ ఎక్కువ ఉండడం వల్ల తనకి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందా? ఆట ఆడకపోయినా సో ప్రేక్షకులు పర్సన్ని చూస్ చేసుకుంటున్నారా? రియాలిటీని ఎవరు గమనించట్లేదా? ఆట ఆడే వాళ్ళకి ఎందుకు తొక్కేస్తున్నారు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలబడింది. సో నా యొక్క మెసేజ్ ఏంటంటే కనుక ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఆట ఆడే వాళ్ళకే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి నా యొక్క ఆవేదన. ఎందుకంటే కనుక డే 1 నుంచి పాపం డీమాన్ పవన్ అయితే కనుక కష్టపడి ఆడుతున్నాడు. తనైతే కనుక మనం ఖచ్చితంగా ఆటలో నుంచి ఎలిమినేట్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత
ఒక నిజాయితీగా ఉన్న వ్యక్తిగా నీది ఎవరైతే వీడియో చేస్తున్నారో నీది చేస్తున్నాను నాది. ఎందుకంటే కనుక నేనేదో తనని లైక్ చేసి చేయట్లేదు మామ, ఖచ్చితంగా నిజాయితీని గెలిపించుకోవాలి మామ. ఎందుకంటే కనుక డే 1 నుంచి కష్టపడి ఆడాడు. రితు చౌదరితో ఉన్న బాండింగ్ వేరే తీసేయండి, తను మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇచ్చి దాని తర్వాత తన మన అని లేకుండా మంచి గౌరవ మర్యాదలతో అందరితో మాట్లాడతాడు హౌస్లో. సో తన యొక్క గేమ్ స్ట్రాటజీస్ కూడా మంచిగానే ఉన్నాయి. వచ్చే వాళ్ళకి కొంచెం పోటాపోటీగా ఉంటాడు. సో ఈయన వెళ్ళిపోతే ఇంకా పోటాపోటీ ఏముండదు. ఎందుకంటే కనుక కండలు తిరిగిన వీరుడు కూడా కావాలి, ఒక కండలు తిరిగిన వీడు. ఎందుకంటే పులితో పోటీ చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పి నా పర్స్పెక్టివ్. పులి జింకతో పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే కనుక నా యొక్క ఆలోచన. సో నేను టైటిల్ పెట్టడం కూడా అదే. సో ఆడియన్స్ పరంగా ఎవరు గొప్ప, బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ పరంగా ఎవరు గొప్ప అని చెప్పి అందుకని పెట్టాను అనమాట. సో డీమాన్ పవన్ ఏమో మంచిగా అన్నింటిలో ఆడుతున్నాడు, మంచిగా రాణిస్తున్నాడు, అన్నింటిలో ఉన్నాడు, టాప్లో ఉన్నాడు. తనేమో ఆడియన్స్ తొక్కేశారు, ఓట్లు ఏం లేవు, అసలు ఏం ఆడట్లా, అసలు మంచిగా ఆడట్లేదు. ప్రతిదానికి టాస్క్లో ఎదుటో ఉన్న కో ప్లేయర్తో గొడవ, ప్రతిదానికి ఏడవటం, సెంటిమెంట్ డైలాగులు, సెంటిమెంట్ ఫీలింగ్లు, సెంటిమెంట్ మాటలు పెట్టుకున్న తనుజ ఏమో టాప్లో ఉంది. సో ఆ బిగ్ డిఫరెన్స్ ఏంటో అర్థం కావట్లేదు. అందువల్ల నా సపోర్ట్ ఏంటంటే కనుక డీమాన్ పవన్ని మాకు సపోర్ట్ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు కూడా ఎంతమంది నేను మాట్లాడేది జెన్యూన్ అనిపిస్తుంది మన కామెంట్ రూపంలో తెలియజేయండి మావ. సో ఖచ్చితంగా తెలియజేయండి మావ. ఎందుకంటే కనుక శ్రీజ కూడా ఒక కామనర్గా వెళ్ళి కామనర్ సెలబ్రిటీ అని కాదు మావ, ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్ళి ఆట నిలదొక్కుని ఆడడం అనేది మామూలు విషయం కాదు. సో నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మన పాపులారిటీ ఉండి ఆల్రెడీ వాళ్ళు వేసే ఓటర్లో గెలవడం వేరు, ఏ పాపులారిటీ లేకుండా ఒక కామనర్గా వెళ్ళి అగ్ని పరీక్షని ఫేస్ చేసుకొని మనం అక్కడ నిలదొక్కుని మనతో పాటు అగ్ని పరీక్షలో చాలామంది ఉన్నా వాళ్ళని దాటుకొని వచ్చి మనం ఇక్కడ ఇన్ని రోజులు వీక్స్ ఉంచున్నామంటే కనుక సో దట్ ఈస్ ద గేమ్ స్పిరిట్ అనమాట. సో దెర్ ఈజ్ సంథింగ్ రీజన్ అనమాట. సో అందువల్ల మీరందరూ అది గమనించి ఎవరు బెస్ట్ ప్లేయరు, ఎవరు వర్స్ట్ ప్లేయరు, ఎవరు కరెక్ట్ బిగ్ బాస్కి, ఎవరు అన్ఫిట్ బిగ్ బాస్కి అని చెప్పి ఆలోచించి మీ ఓట్లు వేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఇంకా నేనైతే ఈ వీడియో క్లోజ్ చేస్తాను. నేను వీడియో చేయడానికి రీజన్ అని మీకు అర్థమైందని చెప్పుకుంటున్నాను, అర్థమైందని చెప్పి కూడా అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి మావా, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.